మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు. మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు, ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాను, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కుని వెళ్ళి వేరే వాళ్ళకి ఈరోజు రకరకాలైన చేస్తున్నారు. 99 పైసలకి నువ్వు భూములు ఇస్తున్నావు. ఈరోజు లోకేష్ అయితే బరి తెగించి ఆయన శ్రీభరత్ గీతం ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు విశాఖపట్నంలో దోచిపెట్టాడు. కాబట్టి మీరు దోచుకుంటున్నారు ప్రభుత్వకు సంబంధించి ప్రజలాస్తిని. దానితో పాటు అభివృద్ధి చేసి మత్స్యకారులు వాడుకోవడానికి వాళ్ళ హక్కుగా ఇచ్చినటువంటి దాన్ని ఈరోజు మీరు ఉపయోగించుకోవడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే దాదాపుగా 25,000 మత్స్యకార కుటుంబాలకు సంబంధించి 289 కోట్ల రూపాయలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 2024 మార్చికే దీనికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యాయి. ఆ రోజు సోదరులు ప్రతాప్ చెప్పినట్టుగా వర్చువల్గా దీన్ని ప్రారంభించాలి అని అంటే మార్చిలో, దానికి సంబంధించి కాదు మరలా మనమే వెళ్ళి ఒక మత్స్యకార సదస్సు పెట్టి మత్స్యకార సోదరులందరికీ ఇదిగో నేను ఈ ఆస్తి మీకు ఇచ్చాను అని చెప్పి నేను స్వయంగా వెళ్ళిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. ఆ లోపల ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారంగానే ప్రధానమంత్రి చేత ఆగస్టులో దానికి సంబంధించి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు ఆయన వచ్చాడు, జనార్దన్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరినీ తీసుకొని వచ్చి 6 నెలల లోపల దీని రూపురేఖలు మార్చేస్తానంటే నేను కూడా అనుకున్న పాపం మత్స్యకారు కుటుంబాలకు పాపం దీన్ని మార్చిస్తారేమో అనుకుంటే 6 నెలల లోపల మత్స్యకారులకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ఎగదనుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డ్రైయింగ్ ప్లాట్ఫామ్ కానీ, కోల్డ్ చైన్ కానీ, దీనికి సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ అవసరపడతాయి. వాటన్నిటినీ పూర్తి చేసి ఈరోజు వాడికి ఇచ్చేటువంటి నేపథ్యంలో వేరే వాళ్ళ చేతికి ఇచ్చి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రాష్ట్ర చరిత్రలో అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఎన్ని సందర్భాలలో ఇక్కడి నుంచి మనం పాదయాత్రలు చేసాం. రామాయపట్నం కావాలి, కనకపట్నం కావాలంటే రామాయపట్నం పోర్టు రావాలని చెప్పి అటువంటి రామాయపట్నం పోర్టు గురించి ఎవరు ఆలోచన చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆలోచన చేశారు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా, చంద్రబాబు కొడుకు మీ జీవిత కాలంలో మీరు 100 జన్మలు ఎత్తినా ఈరోజు ఈ ఫిషింగ్ హార్బర్ లాంటిది కానీ, రామాయపట్నం పోర్టు లాంటిది కానీ మీరు నిర్మించగలరా? నిర్మించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? నేను అడుగుతున్నాను. మచిలీపట్నంలో ఈరోజు పోర్టు వచ్చింది, రామాయపట్నంలో పోర్టు వచ్చింది, మూలపేటలో పోర్టు వచ్చింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు దాని పనులు చేపట్టాడు. 30,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి అవకాశం ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకుంటూ మన మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని నమ్ముకునేటువంటి ప్రయత్నం చేశారు. జనాలు తిరగబడ్డారు. దాదాపుగా 1 కోటి మంది ఈరోజు సంతకాలు పెడితే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు ఒకటే మాట చెప్పాడు, మేమందరం వెళ్ళినాం గవర్నర్ గారి దగ్గరికి. గవర్నర్ గారు అన్నాడు, నేను చూడడం కాదు కదా, ఇటువంటి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నేను ఎప్పుడు వినలేదు, ఊహించలేదు అని చెప్పాడు. దానితో ఈరోజు ప్రజలు ఆ పార్టీ ఈ పార్టీలు కాకుండా సొంత పార్టీలు, మీ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేనకు సంబంధించినటువంటి పార్టీల సానుభూతి పరులు కూడా ఇది అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని అమ్ముకోవడం, 10 మెడికల్ కాలేజీలు మొదటి విడతల తర్వాత 7 మెడికల్ కాలేజీలని ప్రజల్లో ఈరోజు ఉద్యమం ఊపందుకుంటే దానికి సంబంధించి భయపడి ఎవరు కూడా వేయకుండా ఈరోజు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక 45 కోట్ల రూపాయలు పెట్టుబడి అంట, దానికి సంబంధించి 30 ఎకరాలు ఇచ్చేస్తాడంట. దాని మళ్ళా చంద్రబాబు నాయుడు చిలక పలుకులు పలికాడు మన అమరావతిలో 150 ఎకరాలు అవసరం ఉంది దీనికి అని. మీరు 30 ఎకరాలు ఇక్కడ దారాదత్తం చేస్తే 150 ఎకరాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో సేకరించి మీరు ఇస్తే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ కనుమరుగేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఈరోజు ఇక్కడికి వెళ్ళాలంటే నేరుగా మత్స్యకార కుటుంబాలు వాళ్ళకి ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వేట సాగించి దానికి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకుంటారు. రేపు మీరు డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రైవేటైజేషన్కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే గుర్తింపు కార్డు రావాలి. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు దీన్ని చూడడానికి వస్తే 4 దగ్గరలా చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. మేము అక్కడికి వస్తామనంటే లేదు మీరు నడిచిపోవాలని 4 కిలోమీటర్లు. పాపం ఈరోజు మత్స్యకారులకి ఈరోజు మేము రుణపడి ఉన్నాం. 4 కిలోమీటర్లు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మాతో పాటు వచ్చి మా హక్కుని మేము కాపాడుకుంటాం, ఇది మా ఆస్తి, ఈరోజు నిలదించినటువంటి మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్స్ పెట్టిందే మత్స్యకారుల
కోసం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కోసం మత్స్యకార సోదరికి ఇక్కడ వేట కొనసాగించే దానికోసం అటువంటి వాటిని మీరు ఎవరు ఇచ్చారు మీకు రైట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా అడుగుతున్నాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన విష్ణన్న, మేమంతా కూడా మత్స్యకారులకు అండగా దీని మీద మనం పోరాడాలి, వారికి సపోర్ట్గా నిలవాలా అని చెప్పి ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని తగబెడితే ఈరోజు ఎన్ని ఆటంకాలో మీడియా సోదరులు అందరూ చూశారు. కావలి మొదలుకొని ప్రతి ఒక్క జంక్షన్ లో కూడా 100 మంది పోలీసులను పెట్టి ఆపేసి ఉదయం 10 గంటలకు మేము బయలుదేరితే ఇప్పుడు దాదాపు 2:45 గంట అవుతుంది. అంటే ఇంతసేపు ఏ విధంగా ఆటంకాలు పెట్టారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఈ మండు టెండలో కూడా వాళ్ళని వెహికల్స్ వేసుకొని పంపకపోయినా కూడా వాళ్ళంతా కూడా నడిచి దాదాపు 4-5 కిలోమీటర్లు నడిచి ఈరోజు ఇంతమంది మత్స్యకార సోదరులు ఈ పోర్టుకి, ఫిషింగ్ హార్బర్కి వచ్చారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నారు కొన్నిసార్లు ఏ విధంగా తెలుగుదేశం నాయకులు మోసం చేస్తున్నారో మీరు ఇప్పటికే గ్రహించుంటారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కృష్ణన్న గారు కూడా వచ్చినారు, మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ తరఫున ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసి మన జిల్లాలో ఇంతకు ముందు ఫిషింగ్ హార్బర్ ఒకటి ముత్తుకూరులో ఉంటే ఆ ముత్తుకూరులో ఉండేదాన్ని ఎత్తేసి కృష్ణాపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మత్స్యకారులు వాళ్ళ బోట్లు యాంకర్ చేసుకోవడానికి కానీ, మత్స్య సంపదను తీసుకుని మార్కెట్కి తరలించుకోవడానికి కానీ సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికి ఇది చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఎప్పుడో శాంక్షన్ అయిన దాన్ని 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని దృష్టికి ఏం పోలే. నిన్న మొన్న నేను కూడా ప్రెస్ లో చూసా, చంద్రబాబు అటు పోతా వచ్చి ఒక శంకుస్థాపన వేసిపోయినాడు, ఇటు వస్తా లోకేష్ ఇప్పుడు ఓపెన్ చేశాడని చెప్పడం.